మావయ్య, నిజంగానే గ్యాస్ అయిపోయింది. అందుకే నిమ్మరసం తీసుకొచ్చాను, తాగండి. పర్వాలేదమ్మా. ఇంకా మీరు ఏ టెన్షన్ పడనవసరం లేదు. అత్తయ్య నేను అంతా మాట్లాడుకున్నాం. మీరిక్కడ క్షేమంగా ఉండొచ్చు. మావయ్య, నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ చేస్తున్నారంటే ఏదో మంచి విషయం అయి ఉంటుంది. మాట్లాడమ్మా, మాట్లాడు. హలో హలో, భూమి, నేను మీ నాన్నని మాట్లాడుతున్నా. ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారు మీరు? మీ నాన్నని మాట్లాడుతున్నాను అన్నాను. ఇన్నాళ్ళకి మీ కూతురు గుర్తొచ్చిందా నాన్న? కొన్ని గుర్తులు చెరిపేసుకుందామన్నా చెరిగిపోవు కదా భూమి, అందుకే ఫోన్ చేశాను. చెప్పండి నాన్న, ఇప్పుడు నేనేం చేయాలి? నీతో మాట్లాడాలి. ఆగో ఆగో, ఏ ఇంట్లో నేనున్నా ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. నాన్న, మీరు ఆ ఇంటికి రావద్దన్నారు కదా? వద్దన్నా వస్తూనే ఉన్నావు కదా భూమి. ఇప్పుడు రమ్మని నేను అడుగుతున్నాను కదా. సరే నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే. ఏముంటుంది బావా భూమి? వస్తున్నాను అంది. అదొస్తోంది వాళ్ళ నాన్నింటికి అనుకుంటోంది. రప్పిస్తుంది నిప్పుల కొలిమిలోకని. పాపం ఇంకా భూమికి తెలియదు కదా. మావయ్య, నాన్న నన్ను ఇంటికి రమ్మంటున్నారు. ఆనందంగా వెళ్ళరామ్మా. మనకి మంచి రోజులు మొదలవుతాయని అనిపిస్తుంది. కాకపోతే నాకు ఈ అజ్ఞాతవాసమే ఇంకా ఎన్ని రోజులు అర్థం కావట్లేదమ్మా.